కథ, కవిత, కథానిక శ్రోతలకు నమస్సులు. ఈరోజు మనం శ్రీమతి కాంతిశేఖర్ శలాక గారు రచించిన లేత మనసు అనే ఒక చిన్న కథ విందాం. 1966 ప్రాంతంలో అనుకుంటా లేత మనసులు అనే ఒక సినిమా వచ్చింది. అందులో పిల్లలు దేవుడు చల్లనివారే కల్లకపట మెరుగని కరుణామయులే అన్న ప్రసిద్ధమైన ఒక పాట ఉంటుంది. ఈ పాట ప్రతి ఒక్కరి నోట పాడబడుతూ ఉండేది. ప్రతి పిల్లవాడి మనసు మైనముద్దలాంటిది, మనం మలిచిన విధంగానే వారి వ్యక్తిత్వం తయారవుతుంది అని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ప్రేమ, స్నేహం అనే గుణాలు ఒక వయసు వరకు ప్రతి వ్యక్తిలో నిస్వార్థంగా ఉంటాయి. తల్లిదండ్రులు కొన్నిసార్లు లేనిపోని పోటీతో వారి మనసులు కలుషితం చేస్తారు. అలాంటి ఒక తండ్రికి కూతురు వల్ల తెలిసిన గుణపాఠం ఈ లేత మనసు కథ. మరి ఆలస్యం ఎందుకు, కథలోకి ప్రవేశిద్దామా? లేత మనసు చిన్న కథ. రచన శ్రీమతి కాంతిశేఖర్ శలాక. అది ప్రతి ఏడాది స్కూల్ నిర్వహించే పరుగు పందెం. ఆ పందెంలో గెలిస్తే వచ్చే సంవత్సరం పుస్తకాలు, నోటు పుస్తకాలు ఉచితంగా ఇస్తారు అని హెడ్ మాస్టర్ ప్రకటించారు. 6వ తరగతి చదివే అశ్విని, రాణి ఇద్దరూ ఆటల్లో, చదువుల్లో, అల్లరిలో కూడా పోటాపోటీ. పరుగుల రాణి అని పేరున్న అశ్విని గెలుస్తుంది అని అందరి నమ్మకం. అందుకు తగ్గట్టు అశ్విని తండ్రి సురేష్ ఆ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడు. రాణి తండ్రి రమేష్ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు. ఎప్పుడూ చదువుల్లో రాణి ఫస్ట్ వస్తే అశ్విని 1-2 మార్కుల్లో సెకండ్ వస్తుంది. ఆటల్లో కొన్నిటిలో రాణి ఫస్ట్ వస్తే రన్నింగ్లో మాత్రం అశ్విని ఎప్పుడూ ఫస్ట్. ఇంగ్లీష్ మాస్టర్తో ఉన్న పంతం వల్ల అశ్విని తండ్రి అశ్వినికి మామూలు కన్నా ఎక్కువ సమయం తర్ఫీదివ్వడం మొదలుపెట్టాడు. వీళ్ల మధ్య ఉన్న కినుక గురించి తెలిసి ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావడం లేదు స్కూలు యాజమాన్యానికి. పక్షపాతం లేకుండా నిర్ణయం జరగాలి అని పరుగు పందెం స్కూలు మొదటి గంట కొట్టగానే పెట్టాలని నిర్ణయించి అసెంబ్లీ పెట్టారు. అప్పటికప్పుడు లైన్స్ గీయకుండా పందెం మీద ఆసక్తి ఉన్న పిల్లలు పరుగెత్తికెళ్లి తమ ఎదురుగా ఉన్న బొమ్మలు తెచ్చి ప్రిన్సిపాల్ టేబుల్ మీద పెట్టాలి. ఎవరు ఎక్కువ రౌండ్స్ వేసి ఎక్కువ బొమ్మలు తెస్తే వాళ్లు గెలిచినట్టు అని పోటీ నియమం. ఆ బొమ్మల్ని వాళ్ళ ఇళ్లకి పట్టుకెళ్లవచ్చు అని చెప్పారు ప్రిన్సిపాల్ రాజుగారు. పిల్లలు ఎవరికి వారు పరిగెత్తుకుని వెళ్లి తమ ఎదురుగా ఉన్న బొమ్మలు అందుకొని ప్రిన్సిపాల్ టేబుల్ మీద పెట్టి మిగతా బొమ్మలు కూడా అందుకోవాలని శక్తి మేరకు ప్రయత్నం చేయసాగారు. అది వాళ్లకి ఆటలా అనిపించింది. అశ్విని ముందంజలో ఉంది. అందరూ అనుకున్నట్టే 5 రౌండ్స్ అయ్యేసరికి మిగతా పిల్లలు వెనకబడి రాణి, అశ్విని, రవి పోటాపోటీగా పరిగెత్తడం మొదలుపెట్టారు. అక్కడ ఒకటే బొమ్మ మిగిలింది. అలసటతో అశ్విని కొంచెం వెనకబడింది. రాణికి 6 అడుగుల వెనక ఉండిపోయింది. రాణి మాత్రం పరుగు ఆపకుండా చివర మిగిలిన బొమ్మ అందుకొని తీసుకొచ్చి ప్రిన్సిపాల్ టేబుల్ మీద పెట్టింది. రాణినే గెలిచిందని ప్రకటన చేశారు చివరికి. సురేష్కి ఇది నచ్చకపోయినా ఆటల్లో ఇవి సహజం అని సర్దుకున్నాడు. మధ్యాహ్నం లంచ్ టైంలో తను గెలిచిన బొమ్మని అశ్వినికిచ్చింది రాణి. సంతోషంగా బొమ్మని అందుకొని రాణికి దోస్తయింది అశ్విని ఎప్పట్లాగే. అదేంటి రాణి, నువ్వు గెలిచిన బొమ్మ అశ్వినికిచ్చావు? చెకింగ్కి వీళ్ల క్లాసుకి వచ్చిన రమేష్ వీరి మాటలు విన్నాడు. ఇంటికెళ్ళాక కూతురుని కారణం అడిగాడు. తనకి నిన్న ప్రాక్టీస్లో కాలు నొప్పి పుట్టింది నాన్న. సురేష్ సార్ కోపడతారని నొప్పిని దాచుకొని పరిగెత్తింది. అయినా ఆ పింక్ కలర్ కిట్టి బొమ్మ అంటే అశ్వినికి ఇష్టం. దానికోసమే నేను రేస్ కంప్లీట్ చేశా మెరుస్తున్న కళ్లతో చెప్పింది రాణి. అంత నొప్పి పెట్టుకుని రన్నింగ్ ఎందుకురా? కిట్టి కావాలంటే నేనే కొనేదాని కదా. కూతురి కాలికి మందు రాస్తూ అడిగింది అశ్విని తల్లి రాగిణి. ఇది నేను గెలవలేదమ్మా, రాణి గెలిచి నాకు గిఫ్ట్గా ఇచ్చింది సంతోషంగా చెప్పింది అశ్విని. అలసటగా నిద్రలోకి జారుకుంది. నిద్రపోతున్న కూతురి కాళ్లని సుతారంగా నిమిరాడు సురేష్. పసిపిల్లలో ఉన్న పెద్ద మనసు తనకు లేనందుకు సిగ్గుపడ్డాడు. కథ అయిపోయింది. ఈ కథ విని పెద్దవాళ్లమైన మనం చాలా నేర్చుకోవాలి. పెద్ద మనసు పెద్దలకు లేకపోవడం ఒక ఎత్తైతే, చిన్నపిల్లలు పెద్ద మనసు చూపించిన ఒక ఉదంతం మీకు వివరిస్తాను. ఈ సంఘటన గత సంవత్సరం జరిగింది. ఢిల్లీ దగ్గర గురుగాంలో ఇలాక్షి అనే 6వ తరగతి పాప ఒక ఆన్లైన్ యాడ్ చూసిందట. ఆ వీడియో ఇలాక్షిని, తన చెల్లెల్ని ఎంతగానో కదిలించిందట. చెల్లెలు 3వ తరగతి చదువుతుంది. ఈ అక్కా చెల్లెళ్ళు చూసిన యాడ్లో ఓ అమ్మాయి ఒత్తైన జుట్టుతో స్కూల్కి వెళుతుంది. స్కూల్లో మిగిలిన పిల్లలు ఆ అమ్మాయి చుట్టూ చేరి ఆ అమ్మాయిని ప్రశ్నలతో ముంచెత్తి
ఊపిరాడనివ్వలేదు. అప్పుడు ఆ అమ్మాయి ఎవరో దాతలు తనకు విగ్గును బహుమతిగా ఇచ్చారని చెబుతుంది. ఆ మాట చెప్పిన అమ్మాయి క్యాన్సర్ బాధితురాలు. క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి జుట్టు పూర్తిగా రాలిపోయి ఉంటుంది. గుండుతో బయటికి రావడానికి బిడియపడిన ఆ అమ్మాయి కొన్నాళ్లపాటు ఇల్లు దాటకుండా గడిపుంటుంది బహుశా. దాతల దాతృత్వంతో విగ్గు రావడంతో ఇప్పుడు సంతోషంగా స్కూలుకు వస్తున్నట్టు చెప్పిందామె. ఆ మాట చెప్పేటప్పుడు ఆమె కళ్లల్లో కనిపించిన ఆనందం ప్రతి క్యాన్సర్ బాధితులకు అందాలని కోరుకుంది మన 6వ తరగతి ఇలాక్షి. ఇంకేముంది, ఆ అక్కచెల్లెళ్ళిద్దరూ తమ జుట్టును క్యాన్సర్ బాధితులకు విరాళంగా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అదే విషయాన్ని వాళ్ళమ్మతో చెప్పారు. వాళ్ళ తల్లి సెలూన్కి తీసుకెళ్లి జుట్టు కత్తిరించి ముంబాయిలో క్యాన్సర్ బాధితుల కోసం పనిచేసే సంస్థకు అప్పగించారు. అందుకే అంటారు బాల్యం స్వచ్ఛమైనది అని. ఏమాత్రం అరమరిక లేకుండా అభిమానిస్తుంది బాల్యం. ఇవ్వడంలో సంతోషాన్ని పొందేది, సంతోషాన్ని పంచుకునేది, ప్రతిఫలాపేక్ష లేకుండా ఇచ్చేది బాల్యమే. మళ్లీ ఒక వయసు వచ్చిన తర్వాత అలాంటి పని చేయలేరు. ఇప్పుడు చూడండి, ఆ చిన్నపిల్లలు జుట్టివ్వడం చిన్న సంగతేమీ కాదు. తలమీద జుట్టు లేకుండా గుండుతో బయటికి రావడం మనకు చిన్న విషయంగా కనిపిస్తుంది. కాని భరించేవాళ్లకది చాలా పెద్ద విషయం. వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురయ్యే ఇబ్బంది ఒకటైతే అంతకంటే పెద్ద ఇబ్బందిని మానసికంగా వాళ్ళు అనుభవిస్తుంటారు. అంతెందుకు, మనకు తెలుసు, గుండు చేసుకున్న వాళ్లను తదేకంగా వాళ్ల వైపు చూస్తూ ఉంటారు. మీరు చూడండి, దేవుడి కోసం గుండు గీయించుకున్న పిల్లల్ని కూడా స్కూల్లో తోటి పిల్లలు ఏడిపిస్తుంటారు. కీమోథెరపీకి జుట్టు ఊడిపోతే వాళ్ళని ఏడిపించకూడదని పిల్లలకు తెలియనప్పటికీ చూపులను తట్టుకోవడం అంత తేలిగ్గాదు. అందుకే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ట్రీట్మెంట్ తర్వాత మామూలు మనుషుల్లాగే ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవడానికి కొంచెం జంకుతుంటారు. అలాంటిది చిన్నపిల్లలు ఈ స్థితిని భరించడం చిన్న సంగతేమీ కాదు. అందుకే సమాజంలో తోటివాళ్లు కొద్దిగా బాధ్యత వహిస్తే ఆ జంకును చాలా సులభంగా తొలగించవచ్చు. ఆ సహకారం ఇవ్వడానికి ముందుకొచ్చారు ఆ ఇలాక్షి, ఆ అమ్మాయి చెల్లెలు. పైగా పాప అంటుందట, ఇప్పుడు కత్తిరించిన జుట్టు మరో 6 నెలల్లో తిరిగి వస్తుంది, అప్పుడు మళ్లీ జడలు వేసుకుంటాం. మా జుట్టుతో మరో అమ్మాయి సంతోషంగా ఉంటుందంటే అంతకంటే మాకు స్వీట్ మెమొరీ ఇంకేం కావాలి అని అనిందట. చూశారా ఎంత పెద్ద మనసు? ఇలాంటి పెద్ద మనసునే శ్రీమతి కాంతిశేఖర్ గారు రచించిన కథలో రాణి చూపించింది. పోస్ట్ కార్డు కథ అయినా ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చుంటుందనే అనుకుంటున్నాను. ఈ కథ విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు. పఠనం మీ అంబాళం పార్థసారథి.